ఒంగోలులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు విజయవంతమైంది. బస్టాండ్ నుంచి ఒంగోలు కలెక్టరేట్ వరకు భారీ నిరసన నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా పేద ప్రజలు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్న ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం, పేద ప్రజల కోసం అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా 700 కోట్ల రూపాయలు కావాలి. అంటే 2800 కోట్లు ప్రతి సంవత్సరానికి. వసతి దీవెన 1100 కోట్లు కావాలి. సుమారుగా 3900 కోట్లు సుమారుగా కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ, గతంలో కానీ, ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా 2800 కోట్ల రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది. పిల్లలు ఈరోజు స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి టీసీలు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతోంది. ఇలాంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పిల్లల భవిష్యత్తును ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం, వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరుని ఈరోజు ప్రారంభించింది.